ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేలో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగాను పనిచేసిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిని అలంకరించనున్నారు. ఉత్తరాంధ్ర వాసులని వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్గా తమ్మినేని సీతారాం వ్యవహరించారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా నుంచి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మరోసారి అసెంబ్లీ స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర వాసులను వరించింది. తన 42 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు చూశానని, ప్రస్తుతం స్పీకర్ పదవి దక్కడం అరుదైన విషయమని చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించానని, ఈ 42 ఏళ్ల ప్రయాణంలో పలుమార్లు మంత్రి పదవులను అలంకరించానని తెలిపారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు తన పేరును ప్రస్తావిస్తూ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడం అభినందనీయమని అన్నారు. తనకు గౌరవమైన పోస్ట్ ఇచ్చినందుకు గౌరవంగా మెలుగుతానని అయ్యన్న పాత్రుడు తెలిపారు. స్పీకర్ సీట్లో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తుకు రావద్దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ తాము అందరినీ గౌరవిస్తామని స్పష్టం చేశారు. సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరమైతే వారికి శిక్షణ కూడా ఇస్తామన్నారు. ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని బాధ్యత ఇచ్చారని, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని అయ్యన్న పాత్రుడు అన్నారు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.